అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జాతిపిత మహాత్ముని 77వ వర్ధంతి. మహాత్ముడు కేవలం జాతిపిత మాత్రమే కాదు, ఆయన ప్రపంచ నేత, విశ్వనేత. సత్యం, అహింస, సత్యాగ్రహం ఇవి ఆయన ఆయుధాలు. మహాత్ముని ఆయుధాలు ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుని గాంధీవం కంటే, కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం కంటే శక్తివంతమైనవి. మహాత్ముని ఆయుధాలు, ఆశయాలు ఇవి సార్వజనీనం, సార్వకాలీయం, సార్వప్రాంతీయం. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ వర్తించే ఆశయాలు, ఆదర్శాలు, ఆయుధాలు మహాత్మా గాంధీ యొక్క ఆయుధాలు. ఆయన ఈ భూమి మీద ఇటువంటి వ్యక్తి జీవించాడా అని భవిష్యత్ తరాల వారికి అనుమానం వస్తుంది అనే విధంగా ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. అంటే అంతటి నిరాడంబరటువంటి వ్యక్తి. ఈనాడు దేశంలో గాంధీయిజానికి, గాడ్సేయిజానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. ఈ సైద్ధాంతిక పోరాటంలో గాంధీయిజానికి ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ ఉంది, గాడ్సేయిజానికి ప్రతీకగా ఆ వైపు బీజేపీ ఉంది. ఈ సైద్ధాంతిక పోరాటంలో గాంధీయిజం గెలవాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. దీనికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి భారతీయుడు పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వయం పాలన ఇవి గాంధీజీ గారి ఆశయాలు. దేశ స్వరాజ్యంతో పాటు గ్రామ స్వరాజ్యం కావాలి. గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్ వీటికి విధులు, నిధులు, అధికారాలు బదలాయించాలి. అవి స్వయం పాలనా వ్యవస్థలుగా ఉండాలని చెప్పేసి గాంధీజీ ఆశయం. ఆ ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా మద్యపానం అన్ని అనర్థాలకు మూల కారణం. కళ్ళు తెరవండోయ్, కళ్ళు మానండోయ్ అన్నాడు మహాత్మా గాంధీ. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం గాంధీజీ గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు అడుగు ముందుకు వేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.